హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే మృదువైన రవ్వ లడ్డు అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పక్కా కొలతలతో చెప్తాను. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది. లడ్డు కూడా గట్టిగా రాకుండా సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి నెయ్యి వేసానండి. నెయ్యి కరిగిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. ముందుగా పిస్తా, తర్వాత కొంచెం బాదం పప్పు, అలాగే జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించానండి. డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. హెల్తీ కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి. మనకి లడ్డు అనేది గట్టిపడిపోకుండా అలాగే విరిగిపోకుండా మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్తో పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. నేను ఇందులో బెల్లం వేసి చేస్తున్నాను. దానివల్ల చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇందులో మనం కొబ్బరి కూడా వేస్తున్నాం కదండి, సూపర్గా ఉంటుందన్నమాట. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండి, వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత అదే నెయ్యిలోకి మనం 1 కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలండి. దీన్ని సూజీ రవ్వ అని అంటారు, అలాగే ఉప్మా చేసుకుంటాం కదండి, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. 1 కప్పు రవ్వ వేసి 1 నిమిషం పాటు వేయించానండి. తర్వాత అందులోకి 1/2 కప్పు కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొబ్బరిలో మనకి కొంచెం తేమ అనేది ఉంటుందండి, అది పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే డ్రైగా అవుతుందన్నమాట. ఈ రవ్వ కూడా బాగా వేగుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. ఇది మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. లేత బంగారు రంగు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయిస్తే మనకి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఒక 10 నిమిషాలు టైం అయితే పడుతుందండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి టైం అయితే పడుతుంది. ఇలా వేయించడం వల్ల మనకి లడ్డు అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం అయితే వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు బెల్లం వేసానండి. మనకి స్వీట్ అయితే సరిపోతుంది. నేను బెల్లంతో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది అన్నమాట, హెల్త్కి మంచిది. బెల్లం వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బెల్లం మొత్తం కూడా వేరికి కరిగిపోయి మనకి రవ్వతో బాగా కలిసిపోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయాలన్నమాట. నేను బెల్లం కరిగిపోయాక చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనకి మొత్తం కూడా కరిగిపోయింది. ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోంచి మనకి కొద్దిగా పాకంలాగా స్టిక్కీగా అవుతుందన్నమాట. అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి పాకంలా వచ్చింది కదా, ఇలా స్టిక్కీగా అయితే మనకి ఉండ అవుతుందన్నమాట. అప్పుడు మనం లడ్డు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారాక ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కొద్దిగా తీసుకొని మిశ్రమం లడ్డూలు అయితే చుట్టుకోవాలన్నమాట. చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కొద్దిగా మిశ్రమం తీసుకుని రౌండ్గా లడ్డూలో చుట్టుకోవాలి. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలండి. ప్రాసెస్ కూడా సింపుల్. ఇంటికి ఎప్పుడైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే స్వీట్ తినాలనిపించిన ఇలా ఈజీగా అప్పటికప్పుడు టేస్టీగా తయారు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటుందండి. ఉండ కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ కూడా లడ్డూలు అయితే చేసేసానండి. మనం బెల్లం వేసాం కదా, కొద్దిగా కలర్ అయితే వచ్చిందనమాట. సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా బాగా నచ్చుతుంది. దేవుడికి ప్రసాదంగా కూడా ఈ రెసిపీ అయితే చేసుకోవచ్చండి. మీలో ఎంతమందికి రవ్వ లడ్డు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.